ఉద్గమింప చెయ్యాలనుకున్నాడు, విడిచిపెట్టేద్దాం అనుకున్నాడు. అనుకుని ఎదురుగుండా నిలబడినటువంటి కృష్ణ భగవానుణ్ణి ఆపాదమస్తకం ఒక్కసారి చూస్తూ, ఇదే రేపు లోకానికి రక్షణ కావాలి, ఇదే రేపు అందరూ భగవానుణ్ణి చేరుకోవడానికి మార్గం కావాలి. ఇక్కడ అధికార అనధికార అన్న రెండు మాటలు లేవు, అందరూ నామం చెప్పచ్చు. కాబట్టి అందరికీ పనికొచ్చేటటువంటి సహస్రాన్ని లోకానికి అందిస్తానని కారణజన్ముడు, అష్టవసువులలో ఒకడైనటువంటి మహానుభావుడు, దీర్ఘాయుష్మంతుడు, వేదాంగములు చదువుకున్నటువంటి భీష్ముడు ఎదురుగుండా శ్రీమన్నారాయణ స్వరూపాన్ని నిలబెట్టుకుని కన్నులతో తాగుతూ యోగ విద్య చేత చైతన్యాన్ని ఉపసంహారం చేసేసి శరీరము నుండి ప్రాణములు నిర్గమించే ముందు చెప్పినటువంటి ఆఖరి స్తోత్రం విష్ణు సహస్రనామ స్తోత్రం. కాబట్టి అది ఎంత సత్యమో ఆనాడు సతీదేవి చెప్పిన మరణవాంగ్మూలం ఎటువంటిదో భీష్ముని మరణవాంగ్మూలము విష్ణు సహస్రనామ స్తోత్రము.